వెంకాయ ప్రభుత్వం బాగుందా? ప్రభుత్వం మారితే బాగుంటుందా? మారితే బాగుంటుందని. రాజధాని గురించి నీ అభిప్రాయం ఏమంటావు? రాజధాని గురించి కావాలని. అమరావతి కావాలా, వైజాగ్ కావాలా? అమరావతి కావాలా. చంద్రబాబు రావాలా, జగన్ రావాలా? చంద్రబాబే. ఎందుకు చంద్రబాబు రావాలనుకుంటున్నావు? బాగా చేస్తాడు కదా ఆయన. అది ఇంతకు ముందు ఎవరికేసా ఓటు? ఆయనకే. చంద్రబాబు కేసా? పెట్టిస్తున్నారు. కంటి పెట్టి ఏళ్ళు పడిపోతే కంటి పెట్టిస్తున్నారు. ప్రశ్న రావట్లా. ఒక్కోసారి పడితే ఏళ్ళుకోసారి పట్టల్లా. అది అందుకు ఇవ్వన్నారు. మొన్న తడవే కదా వంట తీసేసింది ఏమన్నారు. ఇవన్నీ చూద్దామని చూస్తే ఏళ్ళు పడింది. ఒక్కో పాయలు పడుద్ది, ఒక్కో పాయలు పట్టల్లా. పడిపోతే పెన్షన్ కాదండి, రేషన్. ఏమన్నారు అన్నాడు బండి అబ్బాయి ఇవని. పడితే ఇస్తా లేకపోతే లేదన్నాడు. మరి ఎట్ట అంటే ఇప్పుడు కట్టి పెట్టారు కదా, అట్టే పెట్టకూడదు అంటే మా వాళ్ళు కాదన్నాడు. ఇక పెన్షన్ రావాలా. చర్లండి మాది. నా పేరు మల్లేశ్వరి. జగన్ పాలన అయితే మట్టికి అస్సలు బాగలా. వాడి ముఖంలాగే ఉంది చెప్పాలంటే మట్టికి. ప్రతిదీ అసలు రాజకీయము, గోండాయిజం, రౌడీయిజం, అసలు ఏది కూడా అభివృద్ధి అనేది లేదు. అసలు ఆడవాళ్ళు బయటకు వెళ్ళాలంటే భయం వేస్తుంది. పథకాలు కూడా ఏమి లేవమ్మా. ఎలక్ట్రిసిటీ అది మట్టికి బాగా పూర్తిగా పెంచేశాడు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఉండగా అంత బిల్లు వచ్చేది కాదు. ఇప్పుడు బిల్లులు బాగా పెరిగిపోయినాయి, సరుకులు పెరిగిపోయినాయి, నిత్యావసర వస్తువులన్నీ పెరిగిపోయినాయి. అటు ఇటు కానీ చిన్నకారు సన్నకారు రైతులు ఎలా బతకాలి? ఈ రకంగా ఇట్టన్నీ పెంచుకుంటా పోతే ప్రతిదీ అబద్ధమే, ప్రతిదీ ఫేకే అని చెప్పేదంతా కూడా ఏది కరెక్ట్ కాదు ఆయన పరిపాలన. రాజధాని అమరావతి ఉంటే బాగుంటుందా, వైజాగ్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? అమరావతి ఉంటేనే బాగుంటుంది. మరి ఆయన కావాలన్నంత చంద్రబాబు నాయుడు రైతుల దగ్గర తీసుకున్నాడు. తర్వాత ఇక్కడ కాదు నేను 3 రాజధానులు పెడతాను, 30 పెడతానంటే సరిపోద్దా? ఎక్కడన్నా ఉందా 3 రాజధానులు అనేది? ఇక్కడ తప్పనిచ్చి ఇప్పుడు ఏ రాజధాని లేదు, 3 రాజధానులు లేదు, 1 లేదు. రాజధాని లేని జనంగా బతకాల్సి వస్తుంది ఇక్కడ. ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు, ఆయన పైన మీ అభిప్రాయం ఏంటి? మంచివాడే అనుకుంటున్నాం. ఫస్ట్ టైం వచ్చారు, ఎలా మంచివాడు అనుకుంటున్నారు? పార్టీని బట్టి అనుకోవటమే. ఎవరైనా ఇప్పుడు వెనకటి నుంచి ఉండేవాళ్ళు ఉండరుగా. ఎవరు వచ్చినా ఫస్ట్ అని సెకండ్ అని వస్తూనే ఉంటారు. మనిషిని వ్యక్తిని బట్టి మంచివాడు అని అనుకోవటమే అంతే. అందరూ వెనకటోళ్ళే ఉండరు కదా, పాతోళ్ళే. ఇప్పుడు నేర్చుకుంటారు అంతే, ఏముంది దాని గురించి. నా పేరు బోయపాటి వెంకటేశ్వరరావు. మాది పేరేచర్ల గ్రామం, మేడిగుండూరు మండలం, గుంటూరు జిల్లా. స్థానికంగా సమస్యలు ఎందుకు లేవమ్మా? జగన్మోహన్ రెడ్డి వచ్చిన కాడి నుంచి మాకు అన్ని సమస్యలేను. మాకు వ్యవసాయానికి నీళ్ళు సమస్యలుగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు కష్టకాలంలో ఉన్నప్పుడే ఆరుదళ్లకు నీళ్లు ఇచ్చారు. నీళ్లు ఉన్నప్పుడు కూడా ఆయన నీళ్ళు లేకపోయాడు. కరెంటు వ్యవసాయం పనులకి కరెంట్ అవసరమైన కాడ కరెంట్ లేదు. రాజధాని అంతకుముందు ఆయన రాజధాని పొలానికి కౌళ్ళు సక్రమంగా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం రైతులకు ఇచ్చేవాళ్ళు. ఈయన వచ్చిన కాడి నుంచి వాళ్ళని మామూలుగా ఇబ్బందులు పెట్టలేదు. వాళ్ళని తనటము, వాళ్ళు ఇష్టాన్ని వచ్చినట్టు ఆడాలని కూడా చూడకుండా పోలీసులు కొట్టడము, వాళ్ళని ఇబ్బందులు పెట్టిన ఇబ్బందులు మామూలు అంతా ఇంత కాదు. మరి ఆ చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో ఉన్నప్పుడు బాగా ఉంది. ఆయనే ఉన్నట్టే ఇప్పుడు ఎన్ని కంపెనీలు వచ్చాయి, ఎంతమంది పిల్లలకి జాబులు వచ్చాయో. ఈ 5 సంవత్సరాల్లో ఎంత డెవలప్ చేసేవాళ్ళు ఆయన కనుక ఉంటే. ఈయన వచ్చినాక ఏం తీసుకొచ్చాడు? ఒక కంపెనీని తీసుకొచ్చాడా, ఒక జాబ్ తీసుకొచ్చాడా పిల్లలకి? ఈ 5 సంవత్సరాల్లో ఇక్కడ ఉన్నాళ్ళు మాత్రం ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయారు. మరి అదే బాబు గారు ఉన్నట్టే కంపెనీలు వచ్చాయి, జాబులు వచ్చాయి, ఇక్కడే ఉండేవాళ్ళు. నేను అమ్మఒడి ఇస్తున్నాను, అది ఇస్తున్నాను, ఇది ఇస్తున్నాడు అంటున్నాడు. ఆ ఇచ్చిన ఏ రోజుకి ఆ రోజు తినేస్తున్నారు, అయిపోతున్నాయి. అదే కనుక బాబు గారు ఉంటే కంపెనీలు వచ్చాయి, పిల్లలు చదువులేడే చదువుకునేవాళ్ళు, ఇక్కడే జాబులు వచ్చాయి, పరిపాలన అంతా బాగుండేది. పెమ్మసాని చంద్రశేఖర్ గారు మంచి ఎడ్యుకేషను తెలిసిన ఆయన, మంచి ఆయన వస్తాడనే మేము అనుకుంటున్నాం. రావాలి, ఆయన వస్తే బాబు గారికి అండగా ఉంటుంది. వాళ్ళు ఇద్దరు కూడా బాగా చేయగలుగుతారు అనేది మా అభిప్రాయం. నా పేరు ధార్మిక అండి, మాది పేరేచర్ల. స్థానికంగా అంటే అందరికీ తెలిసిందే కదా, రోడ్లు సరిగ్గా లేవు.
నెక్స్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సరిగ్గా లేదు. అది ప్రజలకి సరైన విద్యా వైద్యం కరెక్ట్గా ఉండాలి, ఆ ఫెసిలిటీస్ ఏం లేవు. నేను కూడా డిఎస్సికి అప్లై చేసి వెయిట్ చేస్తున్న వాళ్ళు ఒక బాధ్యతరాలని 5 years నుంచి వెయిట్ చేస్తున్నాము. మొన్న టెట్ రాసాము, ఆ టెట్ రిజల్ట్స్ లేవు. రెండింటికి 2,900 2,000 రూపాయలు కట్టించుకున్నారు. సరే ఎగ్జామ్ ఎప్పుడు జరిగిదో తెలియదు, రాసిన దానికి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు. ఎందుకండి గవర్నమెంట్ మళ్ళీ వస్తే మేము ఇంకా పిల్లల్ని తీసుకొని ఏదో ఉద్యోగం ఎత్తుక్కొని మేము కూడా రాష్ట్రాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలి. మళ్ళీ వస్తే కనుక తెలుగుదేశానికి ఓటేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఒక నాయకుడిని ఎన్నుకోవాలంటే అతని గురించి మొత్తం చూసుకోవాలి. ఇప్పుడు ఏదో వాళ్ళ ముందు ఉన్న వాళ్ళు వెనుకున్న వాళ్ళు లేదంటే ఆస్తిపాస్తుల గురించి కాదండి. ఆయనకి ఏముంది, ఎట్లా వచ్చారు అని చెప్పి చూసుకోవాలి. ఆయన ఎడ్యుకేషన్ గురించి కానీ ఎలా ఎదిగారు కానీ అందరికీ తెలుసు. వాళ్ళు ప్రజలకు సేవ చేయాలన్న దాంతో వచ్చారు కాబట్టి మేము ఓటేయాలని అనుకుంటున్నాం. పేరే చెర్ల బోయపాటి సీతారామయ్య, మాజీ సొసైటీ ప్రెసిడెంట్. 50 ఏళ్ళ నుంచి సొసైటీలు ఏం పొరపాటు లేకుండా జరిగిన సొసైటీలు, ఒక సొసైటీలో ఎవరెట్టం వచ్చినట్టు వాళ్ళు దోచుకున్నారు. 400 కోట్లు కాజేశారు సొసైటీల్లో. దానికి సమాధానం ఏంది ప్రభుత్వం? వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం చంద్రబాబు, రాష్ట్రం బాగుపడిద్దని. అమరావతి రాజధాని పైన మీ అభిప్రాయం ఏంటి? బాగానే ఉంటుంది, అంత అభివృద్ధి చెందింది. చిన్న చిన్న పిల్లలకి డ్రగ్స్ దొరుకుతుంది, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? దేశం నాశనం చేయడానికేగా డ్రగ్స్, యువతను నాశనం చేయడానికేగా. కల్తీ మద్యం దొరుకుతుంది, దీనిపైన మీ అభిప్రాయం? అది కూడా ఆగమేగా, తాగిన వాళ్ళు చచ్చిపోతానే ఉంటారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారి పైన మీ అభిప్రాయం? బాగానే ఉంటుంది, కొత్త ఎక్కితే అనుకుంటున్నాం, చేస్తాడని మంచి పనులు అని అనుకుంటున్నాం. పేరే చెల్ల శ్రీనివాసరావు జే. సమస్యలు అంటే అన్ని సమస్యలు వచ్చినాయి. అయ్యగారు వచ్చిన కాడి నుంచి, జగనన్న గారు వచ్చిన కాడి నుంచి. కనీసం మిరగాయలు పండితే రేటు లేదు, దాన్ని పట్టించుకున్న మానవుడు లేడు. ఒకప్పుడు ఇదే ఇబ్బందులు కాసి రేటు మిరగాయలు కాసి రేట్లు తక్కువగా ఉంటే చంద్రబాబు గారు 700 పెట్టి మార్కెట్లు 6 రోజులు ఎప్పుడో 15-20 సంవత్సరాల నాడే ఆయన కొనుగోలు చేసి అందరికీ ప్రతి ఒక్కళ్ళకి వడ్డేశాడు. ఈ అయ్యగారు ఉన్నాడంటే ఇంత మట్టిగా రైతులు మిరగాయల పరిస్థితి ఏందో తెలియదు. అదేందో ఇవాళ 5,000-6,000 కోత కూలి రాట్ల. జనం ఇవాళ అవసరం అయితే ఎంతో లాస్ పడి దెబ్బతిని పురుగు మంది తాగే స్టేజీలో కొంతమంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఈ అయ్యగారి కోసం ఈ 2 నెలలు ఎదురు చూస్తున్నారు కొంతమంది. రైతు భరోసా ఎంత అండి? ఆయన ఇచ్చే 2,000 ఇస్తే ఎంత, దేనికి వచ్చాను? ఆ రైతు భరోసా 2,000 ఇస్తున్నారు. ఒక కింటా మిరగాయలకు వస్తే 5,000 అవుతుంది ఖర్చు. ఓ 50 కేజీలు మిరగాయలు కోసిన దానికి వస్తాయి. అంత తప్పితే దేనికి వస్తాయి? ఆయన ఇచ్చే 2,000. ఆ 2,000 ఎవడు అడుగుతాడు? చంద్రబాబు వస్తే అందరికీ అభివృద్ధి, అందరికీ చెందిద్ది, ఒక్కరికే కాదు ప్రతి ఒక్కళ్ళకి అభివృద్ధి చెందిద్ది. అమరావతి రాజధాని అందరికి కావాలని, ఇక్కడే కావాలని కోరుకుంటున్నామండి. కాకపోతే ఆయన మాట్లాడితే ఏదో నేను విశాఖపట్నం అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. ఆయన ఏది చేసింది లేదు, ఏది చేసేది లేదు. ఆయన వల్ల ఏమీ కాదు. మద్యం గురించి ఏముంది? ఇక తప్పదు. ఏదంటే మేము పురుగు మందు చీలకు కొడితే అట్టుందో పని చేసినా చేయకపోయినా ఆడ ముందు తాగితే కూడా అట్నే ఉంది జనం పరిస్థితి. సత్య సావటం, బతికితే బతకటం, అది ఆ ప్రదేశంలో ఉంది అయ్యగారు. ఐదంటే ఏదో ప్రతి ఒక్కళ్ళని మీరు పోయి ఇంటికి పోయి చెప్పండి, అడగండి, ఏం చెబుతారు వచ్చినాళ్ళు, ఏమొస్తారు, ఏం అడుగుతారు ఇంటికి వచ్చి. మద్యంలో అంటే ఏమంటే చంద్రబాబు గారు అయితే ఎవరు మానుకోరు, అలవాటైనాడు ఎవరు మానుకోరు, తప్పదు అలవాటైనాడు. కాకపోతే మంచిది, తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. దానికి మనం ఆయన వస్తే తీసేస్తాడో లేకపోతే అని కాదు, మంచిది ఇస్తాడనేది అభిప్రాయం ఉంది. కాలువల పొడికల గురించి ఏముందండి? దాంట్లో దాంట్లో నూకినా కానీ దొల్లెడుకునే పని కాదు దొరకరు. మడుతులు వాళ్ళన్న భయం అట్టండి కాలువలో. దాంట్లో ఎవరన్నా సాధునిక కాలువలు వేసిరా కానరాడు అట్టండి పిచ్చెట్లు, కంప, పాడు అట్లా తయారని ఆ కాలువలో. ఇంకా ఏమండి ఆయన ఇప్పుడు కొత్తగా వచ్చాడు, ఇక్కడ బాగానే చేస్తాడు, బాగానే ఉంటుందని అనేది మేము అనుకుంటున్నాం. అది
ఎందుకు అనుకుంటున్నారంటే మరి ఆయన మాట్లాడే వాక్శుద్ధిలో మాకు అట్ట అనిపిస్తుంది. చేస్తాడు అనేది నమ్మకం అనేది ఒకటి అనిపిస్తుంది. సరే చేయలేదు అనుకో ఆయన కాదు, తర్వాత ఆయన కూడా ఆయన పరిస్థితి అంతే ఉంటుందిగా. ఎవరిదైనా ఇప్పుడు అందరూ ఒకసారి 5 సంవత్సరాలతోటి ఈయన 100 సంవత్సరాలు ఉండడుగా. చేయలేదు అనుకో ఆయన ఇప్పుడు ఉన్న ఆయన పరిస్థితి అట్టుందో ఆయన పరిస్థితి అంతే ఉంటుంది. చేయాలి, చేస్తాడని ఉంది. నమస్తే అండి, మా పేరు చెల్లా పిచ్చేశ్వరరావు పేరు. ఇలా నాకు తెలిసిన సమస్య ఏంటంటే కరెంటు బిల్లు, ఇంటి పన్ను, నాసిరకం మద్యం, వీటిల్లో ఏది ఒక్కటి కూడా జనాలకి ఉపయోగపడేదైతే లేదు. కొత్త బ్రాండ్లు నాకు తెలిసి ఆంధ్రాలో ఫస్ట్ కొద్ది గొప్ప తీసుకుంటాము, దానివల్ల కూడా అనారోగ్య పాలైంది మాత్రం నేను అదైతే చెప్తాను. పెమ్మసాని చంద్రశేఖర్ గారు మంచి విద్యావంతుడు, తన ఆస్తులు అవన్నీ కాదని చెప్పి ఇలా రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలని ఒక గుణంతో ఇలా ప్రజల్లోకి వచ్చి ఆయన సేవ చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడేదో కొంతమంది ఏం చెప్తున్నాడంటే నేను లోకల్ అని చెప్పుకున్నాడు. ఆయన లోకల్ అని చెప్పి ఎన్నోసార్లు చెప్పుకున్నాడు. అసలు అది గమనించట్లేదు. కొంతమంది గమనించాల్సిన విషయం ఉంది. ఆయన ఉన్న ఆస్తులకి మిగతా అసలు దేనికి కూడా మీరు సరిరారు. అసలు ఆయన అంత ఆస్తులను కూడా కాదని చెప్పి ఇలా ప్రజాసేవకై జనంలోకి వచ్చాడని చెప్పేసి నా భావన. ఇలా ఏ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఇప్పుడు ఏదో ఈ 5,000 జీతాలు వచ్చి వీళ్ళ గురించి వాళ్ళే చెప్తూ ఉంటారు. వాళ్ళు వాలంటీర్ల గురించి ఈ 5,000 జీతం దేనికి సరిపోద్దండి? బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పిన మన మాత్రం గ్యారంటీ అయితే ఉంది. ఓకే, అది పక్కాగా లేదు. ఆయన కూడా చెప్తున్నాడు సంవత్సరానికి 4 లక్షల కాడికి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి మాత్రం ఆయన చెప్తున్నారు. ఆయన చెప్పాడంటే ఖచ్చితంగా జరిగిద్ది. నా పేరు శ్రీనివాసరావు అండి, పేరేచర్ల గ్రామం. స్థానికంగా మీకు ఏమేమి సమస్యలు? స్థానికంగా అంటే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు బస్టు పట్టిపోయినాయి. అన్ని వర్గాలు కూడా నిరుత్సాహంగా ఉన్నారు. ఆయన అధికార పీఠం అధిష్ఠించిన తర్వాత ఫస్ట్ ప్రజావేదిక కూలగొట్టి ఆయన పతనానికి ఆయనే నాంది పలికాడు. రాజధాని లేదు, పోలవరం లేదు, ఉద్యోగాలు లేవు, రైతులకు గిట్టుబాటు ధర లేదు, మరి యువతకు ఉద్యోగాలు లేవు. మరి రైతులు 33,000 ఎకరాలు వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? రాష్ట్ర రాజధాని కోసం. మరి ఆ రోజు ఈయన అసెంబ్లీలో నేను రాజధానికి అనుకూలం, రాజధాని ఇక్కడే ఉంటుందని మాట్లాడిన వ్యక్తి ఈయన జగన్మోహన్ రెడ్డి. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ముక్కలాట్లాగా 3 రాజధానులు అన్నాడు. మరి అన్నాడు 3 రాజధానులు, ఏమన్నా చేశాడా ఆయన అభివృద్ధి? మన కళ్ళకి ఏమన్నా కనిపిస్తుందా? ఒక రాజధాని చేయలేని వ్యక్తి 3 రాజధానులు అని చెప్పి నాటకాలు ఆడాడు. అంతా రివర్స్ పరిపాలన. ఒక పక్క చూస్తూ ఉంటే ఇవాళ ఆయన నమ్మే పరిస్థితిలో లేరు. ఆయన ఏం చెప్పినా కూడా ఎంతసేపుడికి చూసాం. నిన్నగాక మొన్న విజయవాడలో అదొక డ్రామా, కోడికత్తి డ్రామాలాగా, కోడికత్తి సీను. నిన్న గులకరాయి సతీష్ గులకరాయి డ్రామా. ఈ డ్రామాలు ఎన్నేసినా కూడా ఆయన అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా మరి వాళ్ళ సొంత చెల్లెలు షర్మిల, సునీతమ్మ మాకు న్యాయం చేయండి అని చెప్పి రోడ్డెక్కి వెలిపిస్తున్నారు. సొంత బాబాయినే పొట్టన పెట్టుకున్న వ్యక్తి ఆయన. దానికి సమాధానమే లేదు. వాళ్ళ చెల్లెలు షర్మిల గారు అడిగిన క్వశ్చన్స్కి ఆయన సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు. అవినాష్ రెడ్డిని చేత చేపించారు. మరి భాస్కర్ రెడ్డి ఆల్రెడీ అందులో ముద్దాయిగా తేలాడు. ఈయన బెయిల్ మీద ఉన్నాడు అవినాష్ రెడ్డి. ఈ విధంగా పరిపాలన ప్రజలు ఒక్కసారి చూద్దామని అవకాశం కల్పించారు. అవకాశాన్ని ఆయన దుర్వినియోగం చేశాడు. వాళ్ళ ప్రజల కష్టాలు వాళ్ళు కొనుక్కు తెచ్చుకొని మనం చూస్తూ ఉంటే రాజధాని మహిళలు పాదయాత్ర చేస్తుంటే ఎంత క్రూరంగా ప్రవర్తించారు వాళ్ళ మీద, ఆడవాళ్ళ మీద ఎంత దారుణంగా ప్రవర్తించాడు ఈ జగన్మోహన్ రెడ్డి. పోలీసులను అడ్డం పెట్టుకొని ఏ విధంగా వాళ్ళ ఉసురు ఖచ్చితంగా తగిలిద్ది. వాళ్ళు రాజధాని కోసం త్యాగం చేశారు భూములు. ఆ విధంగా
ఆయన మళ్ళీ బయటికి రావాలంటే ప్రజల్లోకి రావాలంటే భయం, చీకటి పడితే భయం, ఎవరు దాడి చేస్తారోనని పరదాలు కట్టుకొని ఈ విధంగా వస్తాడు. ఇవాళ రాజధానికి రమ్మనండి, ఆయన స్వచ్ఛందంగా ప్రజల్లోకి రమ్మనండి. ఇంకొక పక్కన ఈ పక్కన భజన చేసే వాళ్ళని వేసుకొని బూతులు తెప్పించడం. వాళ్ళు చేసిన అభివృద్ధి ఏదన్నా ఉంటే చెప్పుకోవాలి. రాష్ట్రానికి ఇది చేసాం, రోడ్లు లేవు, ఎక్కడ రోడ్లు లేవు, అంతా ఎక్కడ చూసినా కూడా గుంతలే, అభివృద్ధి చెప్పరీళ్ళు వస్తారు. ఆయన ప్రిన్సిపాల్, ఈ బూతుల కాలేజీకి ఈయన ప్రిన్సిపాల్. వీళ్ళు వచ్చి వ్యక్తిగత విమర్శలు, చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, వ్యక్తిగతంగా దూషించడం అది పరిపాలన లక్షణం కాదు కదా. బటన్ నొక్కటం ఏముంది, బటన్ ఎవరైనా నొక్కుతారు. అభివృద్ధి చేయాలి, సంపద సృష్టించాలి, అది జనాలకు పంచాలి. బటన్ ఎవరైనా, ఆయన ముఖ్యమంత్రి, ఆయన బటన్ నొక్కి అప్పులు తెచ్చి, ఈ అప్పులకి రేపేంటి ప్రజలకి కరెంటు ఛార్జీలు పెరిగినాయి, నిత్యావసర సరుకులు పెరిగినాయి, ప్రతి ఒక్కటి భారం, ప్రజల మీద భారం. ఈ విధంగా 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు తీసుకుంటున్నాడు. అదేవిధంగా మద్యం ప్రియులకు కూడా నాణ్యత లేని మద్యం ఇవ్వటం, రేట్లు పెంచటం. వాళ్ళే ఈయనకి ఈసారి ఓడిస్తారు. డెఫినెట్గా కూటమి విజయం సాధించబోతుంది. ఈ అరాచక పాలనకి అంతం కాబోతుంది. మళ్ళీ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయి ఖచ్చితంగా. పెమ్మసాని ఆయన ఒక ఎడ్యుకేషన్ పర్సన్, ఒక ప్రాథమిక విద్య నుంచి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి. నర్సరావుపేటలో ఒక తెలుగు మీడియంలో 10th క్లాస్ వరకు తెలుగు మీడియంలో చదువుకొని ఆ తర్వాత మెడిసిన్ సీటు మెరిట్లో సంపాదించి యుఎస్లో ఆయన 1000 కోట్లు సంపాదించాడు. ఇవాళ ఎందుకు మాతృభూమికి ఏదో ఒకటి చేయాలి నా వంతుగా అని చెప్పి ఆయన రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఏముంది? డబ్బు కోసం కాదు, మన పుణ్యభూమికి ఏదో ఒకటి చేద్దాము, యువతకు ఉద్యోగాలు కల్పిద్దాము. ఆయన మన ప్రకటించారు గుంటూరు పార్లమెంట్ని ఒక మోడల్ పార్లమెంట్గా నేను తీర్చిదిద్దుతానని. మంచి వ్యక్తి. డెఫినెట్గా ఆయన వలన అభివృద్ధి జరుగుతుంది, యువతకు ఉద్యోగాలు కల్పిస్తారు, బాగుంటుంది. డెఫినెట్గా ఆయన 2 లక్షల మెజార్టీతో గెలవబోతున్నారు ఇవాళ గుంటూరు పార్లమెంటు. నా పేరు గూడూరు రంకమ్మ చౌదరి, ఇంజనీపాడు గ్రామం, ఒట్టిచేరుకూరు మండలం. అసలు రైతు అంటే ఇలువ లేదు. ముందు మెయిన్ పాయింట్, రైతు అంటే ఇలువ లేదు. తైవాన్ ఇంజిన్లు ముందు వేసుకున్నట్టు ఇంజిన్లు లేవు, ఒక నీళ్ళ ఇంజిన్లు లేవు, సరైన కాలువలో వనరులు లేవు. ముందు మెయిన్ పాయింట్. తుఫాన్ వచ్చి ఇప్పటికి 4 నెలలు అవుతుంది. జనవరి 5 డిసెంబర్ 5 తుఫాన్ వచ్చింది. మేము 10 రోజుల్లో డబ్బులు వేస్తామన్నారు, ఇంత మటుకి ఏమీ లేదు. అగోచం రైతు అంటే లెక్క లేకుండా పోయింది. ముందు మెయిన్ పాయింట్, రైతు అంటే వాడు ఎంత అన్నట్టుగా ఉంది. సబ్సిడీలు ఇస్తే చాలు, ఎరువులు కట్టకి అనుకూలంగా అందిస్తే చాలు, జనాలకి ఏమీ అందట్లేదు. సమస్య ఉంది రైతుల గురించి ఎక్కువ సమస్య ఇది ఉండయండి. కరెంట్ వస్తుంది, డ్రైనేజీ ప్రాబ్లం బాగుంది. కరెంటు బిల్లు అవన్నీ చెప్పుకుంటే కదా మగచ్చగోచరంగా ఉంది. మాకు కావాల్సింది రైతుకి అనే వ్యక్తికి సబ్సిడీ మీద ఎరువులు, పురుగు మందులు మంచిగా కావాలి. వీళ్ళు 100కి 99 సన్నాసి మందులు వస్తాయి, కల్తీ మందులు. వాటిని నివారించాలంటే ఆ దేవుడు తప్పితే ఎవరు నివారించలేరు. ఉద్యోగాలంటే చెప్పేది ఏముందండి, ఇలా మన ఆంధ్ర డబ్బు మొత్తము ఇతర దేశాలకు పోతుంది. కారణం ఏందో జనాలకు తెలుసు, నోటితో చెప్పాల్సిన పని లేదు. ఇలా ఇంజనీరింగ్ చదివే పిల్లాడి పరిస్థితి ఏంది? 100కి 99 మంది టాపీ పనులు చేయాల్సి వస్తుంది. ఏంటంటే వెళ్తానికి డబ్బులు లేవు, వెళ్తాడు ఉద్యోగాలు లేవు, పరిస్థితి ఏంది? అభిప్రాయం ఉంది, జనాలకు తెలుసమ్మ ఇది అలా అది ఇదని చూడటానికి లేదు. ఆ దేవుడే చూస్తాడు, ఆ జనమే చూస్తారు. బ్రహ్మసాని గారు తెలుసు, తెలియదు ఏముంది, వ్యక్తి మంచాడేను. గెలిచేది డోకా లేదండి, చెప్పాల్సిన పని లేదండి. రాజకీయం గురించి చెప్పాల్సిన పని లేదు. అసలు ముందు మన రైతులకు అనేది వాడు సుఖమైందో వాడు ఐశ్వర్యం కోరుకుంటున్నాడు, కానీ రైతు అనేవాడిని అసలు ఎవడో లెక్క చేయట్లే. ముందు మెయిన్ ఎవడన్నా ఒకడు వస్తే ఏంది కల్తీ ముందంటే 24 గంటలని జైలు వేసేస్తున్నారు, వాడిని మోత కొట్టు కొడుతున్నారు. వాడేం చెప్పుకుంటాడు వాడి బాధలో? ఒక తైవాన్ ఇంజిన్ ఉందా, ఒక నీళ్ళ ఇంజిన్ ఉందా మన రైతులకి? అన్న రైతు అంటే ఏంది? మనం వాళ్ళు సుభిక్షంగా ఉంటే దేశం అంతా సుభిక్షంగా ఉండిద్ది. మనకంతా కల్తీ మందులు అన్నీ అసలు ఒకటనేది ఉంది, అంతా కల్తీ వ్యవహారమే. నా పేరు ఏలూరు నాగమల్లేశ్వరరావు, ఇంజనంపాడు, ఒట్టిచెరుకూరు మండలం. అన్నిటికంటే ఇప్పుడు ముఖ్యం ఏంటంటే
ఈ కరెంటు బిల్లులు, బస్ ఛార్జీలు, పెట్రోలు, డీజిలు అనేక రకాలన్నీ పెరిగిపోయినాయి. ₹1, ₹2, ₹3 పెంచేశారు కాతికూతి కాకుండా. మరి ఈ ఆదాయం ఎంత ఏమైపోతుందో తెలియదు. అప్పులు విపరీతమైన అప్పులు తీసుకురావటం. ఈ అప్పులు ఎవడు తీర్చాలా? ఇవన్నీ కూడా మన జనం మేము పడే కదా. ఈ అప్పు అంతా ఎప్పుడు కోలుకోవాలి? ఈ అప్పులు ఎవడు తీర్చాలి? ఇదంతా సర్వనాశనం అయిపోయింది. రాజధాని పైన కూడా మా అభిప్రాయం, రాజధాని ఇంకా తెలియని సర్వనాశనం చేసాడు. 3 రాజధానులు అంటాడు. ఏ రాజధాని కట్టకపోయా? మనకు రాజధానే లేదు అసలు. ఇంకా రాజధాని అని ఏం చూద్దాం? ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదేం చూద్దాం? మనం ఏదీ లేదు. విశాఖపట్నము ఇంకోటో అసలు రాజధాని చేస్తే అదేం చూద్దాం? అది లేదుగా, ఏదీ లేదు. గంజాయి మారిపోయినట్టు తాగుతున్నారు. ఈ పిల్లల దాకా కూడా వచ్చింది గంజాయి, ఊరు కూడా పాకింది. మరి ఈ పిల్లల భవిష్యత్తు అంతా సర్వనాశనం అయిపోయినట్టే. ఇక బ్రాందీ ఉండే కదా, వాళ్ళ సొంత తయారులు చేసి తాగేసిన వాళ్ళు బోళ్ళ మంది. నేను ఒకటి చచ్చిపోయాడు ఇస్తుంటాడు. ఇట్లా బోళ్ళ మంది రోజు చచ్చిపోతున్నారు ఈ మందు తాగిన వాళ్ళు. ఏమన్నా రూపాయలు పడి ఎన్నాళ్ళు ఉంటారు వాళ్ళు? మందు అలాంటిది చేస్తుందట. ఏది ఉండా జనం సర్వనాశనానికి. మరి ఇలాంటి ప్రభుత్వం మనకైతే అవసరం లేదు. సరే, బ్రహ్మసాని గారు కానీ లేకపోతే ఇంకొకళ్ళు కానీ ఇక్కడైతే ఏంటంటే పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీగా ప్రతి క్యాండిడేట్ని గెలిపించేదానికి ప్రజలు. పొందూరు తిరుపతయ్య. ఏం చేస్తుంటారు? ఏమి లేదండి, తినడం కూకోవడం తప్పితే ఇక ఏం లేదు. ఇదివరకు పని చేశాను, ఇప్పుడు లేదు, ఇక చేసే ఓపిక లేదు. పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది. ఈ గవర్నమెంట్ బాగుందా? గవర్నమెంట్ మారితే బాగుంటుందా? వైఎస్ఆర్ గవర్నమెంటా? వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఏమీ లేదు. టీడీపీ వస్తేనే బాగుంటుందని నా ఉద్దేశం. టీడీపీ వస్తే ఎలా బాగుంటుంది అనుకున్నారు? 10 మందికి మంచి జరుగుద్ది, అంతేగాని నాకు ఒక్కడికి జరగటం కాదు. 10 మందికి మంచి పని చేస్తే బాగానే ఉంటుంది. 10 మందికి మంచి చేయనప్పుడు ఒక్కడికి ఇచ్చి ఏం ప్రయోజనం? శ్రీనివాసరావు, ఇంజనంపాడు, వడిచేరుకుల మండలం. ఇప్పుడు గవర్నమెంట్ ఏం బాగాలేదమ్మా. గవర్నమెంట్ మారితేనే బాగుంటుంది. ఎందుకనంటే అంత కల్తీ అండి. ఏది చూసినా కూడా మద్యం కల్తీ. మద్యం ఏడు చూసే చచ్చిపోతున్నారు. 100కి 90 మంది హాస్పిటల్లో ఉండడు. హాస్పిటల్ బెడ్ మీద కోస్తున్నారు. మొన్న ఒక కుర్రాడు చచ్చిపోయాడు, మా కుర్రాడు ఈ మద్యం తాగే, కల్తీ మద్యం. ఈ పరిపాలన బాగాలేదు. ఇప్పుడు నా 73 సంవత్సరాలు నాకు వయసు. స్పీడ్ ఎక్కువ వెళ్తుంది. తాగితే పడిపోవటమేను, చచ్చిపోవటమేను. ఏ మనిషి బతకడు. ఈ గవర్నమెంట్ రేట్ ఏమన్నా ఇప్పుడు 150 అయితే 200 చేశారు. రేటు పెంచారు. రేటు పెంచిన వల్ల ఇంకా ఎక్కువ కల్తీ ఏర్పడింది, చచ్చిపోతున్నారు. ఏమీ లేదండి, క్వాలిటీ నాణ్యత తగ్గిపోయింది, చచ్చిపోవటం ఎక్కువైంది, కోత ఎక్కువైపోయింది. ఎక్కడో చచ్చిపోవటమే. పెన్షన్ రావట్లేదు. పెన్షన్ పెట్టి 3 సంవత్సరాలు అయింది. ఆ ఆఫీస్కి వెళ్తే రేపు అంటారు. 73 సంవత్సరాలు ఏలు ముద్ర పడవాలండి. వీళ్ళకి ఈ గవర్నమెంట్ వేరే, ఈ ఆఫీసులు వేరే ఉండాలండి. వీళ్ళకి సపరేట్గా ఉండాలంట. ఈ ఆఫీస్ వాళ్ళకి సపరేట్ వీళ్ళకి సపరేట్గా ఉండాలంట. వాళ్ళకి ఎనిమిది పడకపోతే ఇవ్వట్లేదండి. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పెట్టి పెన్షన్ పెట్టామండి. ఆ పెన్షన్ ఇవ్వట్లేదండి. ఇవ్వపోగా రోజు రేపు అంటున్నారండి. ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది, 4వ సంవత్సరం ఇక ఎవరండి అర్థమైపోయిందండి. గవర్నమెంట్ మారితే బాగానే ఉంటుందండి. చంద్రబాబు గారు వస్తే బాగానే చేస్తారండి. ఇటువంటి తిక్కల పనులు చేయడండి. ఇవన్నీ తిక్కల పనులండి. ఏం ఒకటి చెప్పి ఒకటి చేయడండి. ఏ పని ఎక్కడ అభివృద్ధి లేదండి. ఇక్కడే కానీ ఎక్కడ అభివృద్ధి లేదండి. అభివృద్ధి బాగుపడాలంటే గవర్నమెంట్ మారాల్సి, చంద్రబాబు రావాల్సిందేనండి. ఆయన వస్తే బాగుంటుంది మా అభిప్రాయం. ఆయన వచ్చి మంచి అభిప్రాయం ఉందండి. జనానికి బాగా మంచి నేముందండి.